బాగుంది సూపర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇడ్లీతో పులిహోర ఎలా చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇడ్లీలు మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ టైం ఇడ్లీ తినకుండా బోరింగ్గా అనిపిస్తే కనుక ఈ విధంగా చేసుకుని చక్కగా తినేయచ్చు అనమాట. ఇడ్లీ ఎంతో హెల్దీ కదా, బట్ రోజు తినాలంటే మన వల్ల అవ్వదు. సో ఈ విధంగా చేసుకుని తింటే ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇట్లాగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని ఇలా పల్లీలు వేయించుకున్న లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకుని మనకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి అండ్ ఒక ఎండుమిరపకాయ తీసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇలాగే ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు అనేది తీసుకోండి 1 టీ స్పూన్. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, సో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. టేస్ట్ అనేది బాగుంటుంది, ఎంతసేపు మగ్గితే అంత బాగుంటుంది. ఇట్లా మనం ఇడ్లీలు అనేది వేసేసుకుని ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనము మ్యాష్ పెట్టుకున్న ఇడ్లీలు ఇలాగ వేసేసుకుని ప్యాన్లో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకుని ఇలాగైతే పిండుకోండి లాస్ట్లో. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో ఎప్పుడు మనకి ఇడ్లీ తినాలి అనిపించకపోతే కనుక ఇలాగైతే ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చాలా బాగుంది అని మీకు ఇష్టంగా ఉంటుంది, మీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. సో చూసారా ఎలా ఉంది అనేది ఫస్ట్ మా వారు అండ్ మా బాబా అయితే చెప్తారు, చూడండి. బాగుంది సూపర్.